డీమార్ట్‌కి వెళ్ళినప్పుడు కొరియన్ ఫైరీ హాట్ నూడిల్స్ అని చెప్పి ఒక ప్యాకెట్ చూస్తే చూద్దాం ఎంత మాత్రం స్పైసీ ఉంటుందో అని ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను. ఇలా వెనకాల దీంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అంతా ఇచ్చారు. అండ్ చాలా కారంగా ఉంటుందని కూడా మెన్షన్ చేసిందనమాట. ఇంకా దీని ఎంఆర్‌పీ వచ్చేసి ₹42 ఉండగా వెయిట్ కేవలం 75 గ్రామ్ మాత్రమే ఉంది. అండ్ ఇంకొక పక్క దీనికి కుకింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎంత వాటర్ యాడ్ చేయాలి ఏంటని చెప్పి. మామూలుగా నూడిల్స్ తినడం చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ద బ్లూ మూన్ అన్నట్టుగా తింటాము. అండ్ మ్యాగీ నూడిల్స్ అవి కూడా మ్యాగీ కానీ, ఇప్పీ కానీ వాళ్ళు ఇచ్చే నూడిల్స్‌లో వాళ్ళిచ్చే మసాలా పౌడర్‌తో పాటుగా ఇంకా గ్రీన్ చిల్లీస్ ఎక్స్‌ట్రాగా కారం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటాం. బట్ వీళ్ళు ఫైరీ హాట్ స్పైసీ నూడిల్స్ అన్నారు కాబట్టి దీని స్పైసీనెస్ చెక్ చేద్దామని నేనైతే అడిషనల్‌గా ఎటువంటి మసాలాలు కానీ, కారం, పచ్చిమిరపకాయలు ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ వీళ్ళిచ్చిన సీజనింగ్ పౌడర్ మాత్రమే యాడ్ చేద్దాం అనుకుని అండ్ వాటర్ లెవెల్ కూడా ఎగ్జాక్ట్‌గా వాళ్ళు ఎలా చెప్పారో అలాగ మాత్రమే పెట్టుకున్నామనమాట. వాటర్ కొంచెం లైట్‌గా బాయిల్ అయిన తర్వాత దీంట్లో ఉన్న నూడిల్ డిస్క్ తీసుకొని వాటర్‌లో యాడ్ చేసుకున్నాం. అండ్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఒక రకమైన స్మెల్లొచ్చింది. అంటే ఫస్ట్ టైమ్ చూస్తున్నాం కదా! ఈ ప్రోడక్ట్‌ని మనం ఇంతవరకు ఇప్పీ అండ్ మ్యాగీ నూడిల్స్‌కే మనకి తెలుసు. ఈ ప్రోడక్ట్ ఫస్ట్ టైమ్ చూస్తున్నాం. ఆ స్మెల్‌కి మనం యూజ్డ్ టు కాదేమో కాబట్టే అట్లా ఉంది అనుకున్నాము. అండ్ ఈ ప్యాకెట్‌లో మొత్తం 2 చిన్న ప్యాకెట్స్ ఇచ్చారు. ఒకటైతే సీజనింగ్ పౌడరు అండ్ ఇంకొకటి వెజ్జీస్ అని ఉంది దాని మీద. సో, ఒకసారి బాయిల్ అవుతున్న నూడిల్స్‌ని కలుపుకొని, ఆ తర్వాత ఫస్ట్ దీంట్లో ఇచ్చిన సీజనింగ్ ప్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ ఆ పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వెజ్జీస్ అని ఇంకొక ప్యాకెట్ కూడా ఉంది. దాంట్లో చిన్న చిన్న క్యారెట్ పీసెస్ డ్రైడ్ ఉన్నాయి. డ్రైడ్ హెర్బ్స్ కొంచెం ఒకటైతే ఒరిగానో లాగా స్మెల్ కూడా వచ్చింది. సో, ఆ ప్యాకెట్ కూడా యాడ్ చేసేసి కొంచెం సేపు బాయిల్ అవ్వనిచ్చాను. బాయిల్ అవుతున్నప్పుడు కూడా స్మెల్ అయితే మంచిగా ఏం రావట్లేదు. ఒక రకమైన ఆడ్ స్మెల్లే వస్తుంది. అయినా కూడా ఫైరీ హాట్ స్పైసీనెస్‌ని టేస్ట్ చేద్దామని బౌల్‌లో సర్వ్ చేసుకున్నాము. టేస్ట్ అసలైతే ఏమీ బాగలేదు. నార్మల్‌గా మనం చేసుకునే మ్యాగీ అన్నా ఇంతకన్నా కొంచెం టేస్టీగానే ఉంటుంది కానీ అసలు దీంట్లో టేస్ట్ ఏమీ బాగలేదు. పైగా దాంట్లో ఒక్కటే స్మెల్. నా సజెషన్ మీరైతే ఇది అస్సలు ట్రై చేయకండి. ఇంతకుముందు మీరెవరన్నా ట్రై చేసుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి.